వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు చేసే లైక్ల వల్ల మరిన్ని వీడియోలు చేసేకి మోటివేషన్ గా ఉంటుంది. రాజమాత సమర్ శంఖ్ ఫూక్ దో. అరే ఎందుక మంచు లాస్ట్ సీజన్ అంతా బాగానే ఆడతాయి కదా, ఈ సీజన్ లో కదా ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడతాయి కదా, ఇప్పుడేమైంది? మెంటల్ నా కొడుకులు అనేసి ఇప్పుడు నిజంగానే మెంటల్ నా కొడుకులాగా బ్యాటింగ్ ఆడుతున్నారు. ఏంది ఇది? అరే నేనేం చేసేకైతుంది కావ్య పాప, నాకు కూడా గెలవాలనే ఉంటుంది కదా, నీలో ఆనందం చూడాలని ఉంటుంది కదా, నేనేం చేసేకయ్యదు. నాకేదో తేడా కొడతా ఉంది. మనపై ఎవరో పక్క చేతబడి చేస్తున్నట్లున్నారు. ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడుతుంది, సెకండ్ మ్యాచ్ నుంచి చూడు ఏమైపోయిందో. పక్క ఇది ఎవరో చేతబడి చేసే పని ప్రభావమే. అయితే ఇప్పుడే వెళ్ళండి, ఎవరైతే చేతబడి చేస్తాడో వాళ్ళు పట్టుకురండి. ఎవరైతే పట్టుకుని వస్తారో నాకు కాలు కోరు, అట్లాగే నాకు కారు, అదైతే నజరానగా ప్రకటించండి. ఏదైతే తూచి మీరైతే ఎవరు పట్టుకురాకండి. నీకేమో 300 స్కోర్ కావాలని కానీ పట్టించిన వాళ్ళకి కాలు గోరు అట్లాగే కారా, ఇదైతే దారుణం దగా. అయితే ఏం కావాలో మీరే అడగండి, నాకు నువ్వే కావాలి. ఏమికి వీళ్ళంతా కాటేరమ్మ కొడుకులేమో, కానీ నాకు కట్టె పుల్లలు. ఎట్లు తీసిన 5 వికెట్లు, పవర్ ప్లేలో 3 వికెట్లు, డెత్ ఓవర్స్ లో 2 వికెట్లు. స్టార్ కంటారా బాబు, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లే వికెట్లు తీసి కప్పుడైతే కేకేఆర్ కి కట్టబెడుతుంది. ఇప్పుడు మీ బ్యాటింగ్ లైన్ మొత్తం కట్టబెడుతుంది స్టార్ కంటారు. అరే స్టార్కు దీంట్లో అయితే నీ గొప్పతనం ఏం లేదు, మా వాళ్ళే పూర్ షాట్ సెలక్షన్, ప్రతిసారి వికెట్లు నీకే ఇస్తా ఉంటారు. అప్పటికి నేను మంచిగానే 30 రన్స్ అయితే కొట్టినా, ఇంకొంతసేపు కనుక క్రీజ్ లో ఉంటే పక్క హాఫ్ సెంచరీ 70 రన్స్ అయితే కొట్టేసిండు. నా బ్యాడ్ లక్. మీరైతే ఎవరు ఫీల్ కాకండి, 30 రన్స్ కే 4 వికెట్స్ పడింది. అట్లా టైం నుంచి మనం అయితే 160+ రన్స్ అయితే పెట్టాము. వేరొక ఎవరైనా టీం అయితే పక్క 100 కో 120కి ఆల్ అవుట్ అయిపోయింటారు. మనమైతే ఒక రెస్పెక్టబుల్ టోటల్ పెట్టాము. నువ్వైతే ఎక్సలెంట్ భయ అంకిత్ వర్మ. భయ మన ఎస్ఆర్హెచ్ బ్లడ్ లోనే లేదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసావు. ఒక సైడ్ అయితే వికెట్లు పడుతూనే ఉంది, నువ్వైతే 6లు 4లు కొడుతూనే ఉండవు. సూపరు. సారీ కమిన్స్ బ్రో, దాన్ని అయితే పెద్ద ఇన్నింగ్స్ లా కన్వర్ట్ చేయలేకపోతుంది. అది నేనైతే ఆల్మోస్ట్ 6 కొడుతుంది. ఆ ఫ్రేజర్ గారు ఎట్లు పడినో తెలీదు, దాన్ని అయితే క్యాచ్ పట్టేశా. అది కనుక క్యాచ్ కాకపోయింటే పక్కా సెంచరీ కొట్టిన్ను. ఆ సెంచరీ కొట్టేదే కాదు, ఈజీగా 200 దాటిను, మ్యాచ్ అయితే గెలిచింది. ఏమి 200 కాదు 300 కొట్టింటే కూడా ఉప్పని ఊది పడేసింది. చూసి కదా చేసి ఎంత ఫాస్ట్ గా అయిపోయినావు. మీరు కొట్టిన రన్స్ అయితే 16 ఓవర్లోనే ఫినిష్ చేసి పడేసి ఎట్లు కొట్టిన 50. మీరు ఇట్లాంటి బౌలింగ్ పెట్టుకొని ప్లే ఆఫ్స్ ఆడా అస్సాం కూడా పోలేరు. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా 300 లోడింగ్ అని. మీ బౌలింగ్ లైనప్ చూస్తే ఏ టీం అయినా 300 కొట్టాల్సిందే. ఆటలు జాగ్రత్త అయ్యా ఫ్యాఫ్. మా బ్యాటింగ్ లైనప్ లో అయితే ఫస్ట్ లోనే కొంచెం కొలాప్స్ అయింది కాబట్టి మీరు మ్యాచ్ గెలిచిండ్రు, లేకపోతే ఈజీగా 250 కొట్టేసిందము. మళ్ళీ అదే మాట. సరేలేండప్ప, నేను కూడా నమ్మేసి మీరు 250 కొట్టిందరులే. అది సర్లే గానీ లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీతో ఓడిపోతుంది. అప్పుడైతే మీరేమంటారు, దిష్టి తగిలింది, ఒకే మ్యాచ్ కదా ఓడింది దేవుని కంట్రీ, ఇప్పుడు మాతో కూడా ఓడిపోతుంది. ఇప్పుడేమంటారు? లాస్ట్ మ్యాచ్ దేవునికి, ఈ మ్యాచ్ పూజారికి. కాదు, లాస్ట్ మ్యాచ్ ఏమో దేవునికి, ఈ మ్యాచ్ ఏమో కప్పు లేని వాళ్ళకి. కావ్య పాప దొరికిండు. చేతబడి చేసినోడు కాదు, చేతబడి తీరిపోయాడు. అట్లయితే ప్రవేశపెట్టము. మీ టీం కైతే శని అట్లాగే శాతబడి 2 మిక్స్ అయితే అంటుకుపోయింది. దాన్ని తీర్పాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. ఏ డిగ్రీ కాదు, శాతబడి అకాడమీలో టాపర్ అయిండాలి. అది నేనే. మీరైతే ఏం టెన్షన్ తీసుకోకుండా ఇండ్లకు పండి. నేనైతే శంభు మంత్రం వేస్తా, శంభు మంత్రము. అది కనుక వర్కౌట్ అయిందంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళ పవర్లు వాళ్ళకి వచ్చేస్తారు, మ్యాచ్ లో గెలుస్తారు. కానీ నాదైతే ఒకే ఒక కండిషన్, ఇక నుంచి కావ్య పాప అయితే స్టేడియం కి రాకూడదు. కావ్య పాప ప్లేస్ లో నేనుంటా.